జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఖండించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పాక్ల మధ్య కశ్మీర్ విషయంలో చాలా ఏళ్లుగా గొడవ జరుగుతోందన్నారు. అయితే దాన్ని ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయని తెలిపారు. రోమ్ పర్యటనకు బయలుదేరిన ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్ పాక్ ఉద్రిక్తతలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఆ రెండు దేశాలు నాకు చాలా దగ్గర. కశ్మీర్ విషయంలో భారత్ పాక్ల మధ్య చాలా ఏళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఇక తాజాగా పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి చెత్త పని. ముష్కర్ల దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. అయితే ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికే ఉగ్రదాడికి సంబంధించి ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఉగ్రదాడిని ట్రంప్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని చట్టం ముందుకు తీసుకురావడానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. ఉగ్రవాద పోర్లో అమెరికా, భారత్ ఒకరికొకరు కలిసి పోరాడతాయని వెల్లడించారు. ట్రంప్ ఫోన్ చేసి మద్దతుగా మాట్లాడటంతో ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను చట్టం ముందు నిలబెట్టడానికి భారత్ కృతనిశ్చయంతో ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు. అంతకుముందు ఇదే విషయమై ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కశ్మీర్ ఉగ్ర ఘటన తనను కలిచివేసిందని పేర్కొన్నారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ప్రధాని మోదీకి భారత ప్రజలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 22న పహల్గాం సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్ లోయలో ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన వారు పర్యాటకులను చుట్టుముట్టి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పారు. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెంట్ ఫోర్స్ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది.